ఆ గౌతమి కూడా ఫ్రెండే కదా, కానీ ఎందుకు ఇప్పుడు లవర్ అయింది రామ్? నీకు నాపై ప్రేమ ఉన్నా నాకు నీపై ప్రేమ పుట్టట్లేదు. ఆ కాల్ పెట్టండి మెల్లగా. వెరీ గుడ్. చాలా త్వరగానే కోలుకున్నావే. ఇక నీకు ఈ స్టిక్ అవసరం లేదు. మీరు పంపించిన సిస్టర్ సరిగ్గా పనిచేస్తుంటే ఇంకా తొందరగా కోలుకునేవాడు డాక్టర్. పాపం సిస్టర్ విషయం వదిలేండి అత్తయ్య, తనేదో లవ్ ప్రాబ్లంలో ఉన్నట్టుగా ఉంది. ఏ ప్రాబ్లం ఉన్నా తన డ్యూటీ తను చెయ్యాలి కదా. ఇంతకీ రామ్ ఇంట్లోంచి వెళ్లేలోపు చివరిసారిగైనా వస్తుందో రాదో, ఫోన్ మాట్లాడుతూ ఎటైనా వెళ్లిపోతుందో. ఇంకెప్పటికీ రాదు. ఏం డాక్టర్, ఉద్యోగం నుంచి తీసేశారా? లేదమ్మా, తనే ప్రాణం తీసుకుంది. అయ్యో పాపం, అంతా గైచు ఎందుకు చేసుకుంది డాక్టర్? ప్రేమ కోసం. ప్రేమ కోసం చావడం ఏమిటయ్యా? చాలా సింపుల్ విషయం అమ్మా. ప్రేమించిన అబ్బాయి ఐ లవ్ యూ చెప్పలేదని ఆత్మహత్య చేసుకుంది. ఆ పిల్లకి అదేం పోయే కాలం, చక్కగా ఫోన్లో గంటల గంటలు మాట్లాడేదిగా. ఒక్కసారి కూడా అబ్బాయి చెప్పలేదా? పైకి ఎన్ని మాటలు మాట్లాడి ఏం చేసినా ఏం లాభం? మనసులో ప్రేమ పెట్టుకుని అది ప్రేమించిన వ్యక్తికి చెప్పకపోతే ఎవరైనా ఎంతకాలం భరిస్తారేమిటి? పాపం ఆ అమ్మాయి కూడా భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. ఏమైనా ఒకప్పుడు అమ్మాయిలు మనసులో మాట చెప్పడానికి జంకేవారు, ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారు. ఏదేమైనా లైఫ్ చాలా వాల్యుబుల్. ఇంత విలువైన జీవితాన్ని దీనికోసమే బలి చేయడం మంచిది కాదు. ఈ మధ్య ఇలాంటి లవ్ ఫెయిల్యూర్ చావులు మరీ ఎక్కువైపోతున్నాయండి. అయినా పెద్దవాళ్లు పిల్లల ప్రేమ విషయం తెలుసుకుని వాళ్ళ పెళ్లిళ్లు చేస్తే ఇలాంటి ఆత్మహత్యలు ఉండవు కదా డాక్టర్. కనీ పెంచి చదువు చెప్పించి ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రుల్ని కాదని, పిల్లల ప్రేమ దోహమ అని ఇల్లుదులు వెళ్లిపోవడం, చచ్చిపోవడం ఆ తల్లిదండ్రుల్ని మోసం చేసినట్టు కాదా? పిల్లల తల్లిదండ్రులకిచ్చే బహుమతి ఈ కడుపు కోతేనా? చిన్న పెద్ద తేడా లేకుండా, ఇంటి పరువు మర్యాదల్ని లెక్క చేయకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చివరికి అందరూ బాధపడాల్సిందే.
ఏం పిల్లలు ఏం ప్రేమలోనమ్మా. పిల్లలకు పెద్దల మీద గౌరవం లేదు, పెద్దలకి పిల్లల మీద నమ్మకం లేదు. ఎవరి దారి వాళ్ళది, ఎవరి తీరు వాళ్ళది అన్నట్టుగా ఉంది. కరెక్టేనమ్మా. అయినా మనసులోని మాట పిల్లలు పెద్దలకైనా, పెద్దలు పిల్లలకైనా, ప్రేమికులు తమ ప్రేమికులకైనా కరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తే ఏ ప్రాబ్లమూ ఉండదు. బాగా చెప్పారు. ఎవరైనా మనసులో మాట మనసులో దాచుకోవటం వల్లే ప్రాబ్లమ్స్ అన్ని. ఇంకో రకం ప్రాబ్లం కూడా ఉంది. కొంతమంది యూత్ ప్రేమించిన వాళ్ళని వదిలిపెట్టి ప్రేమించని వాళ్ళ వెంట తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. నువ్వు ప్రేమించే వాళ్ళ కంటే నిన్ను ప్రేమించే వాళ్లే ఎప్పటికీ బెటర్ అని ఎప్పుడు తెలుసుకుంటారో ఏమిటో. ప్రేమ అనేది చదవడానికి, వినడానికి, చూడ్డానికి పరిమితమైంది. అనుభవించడానికి, ఆనందం పొందడానికి లేదు. అదో మాయ అంతే. ఓకే ఓకే, అనవసరంగా మీ మూడ్స్ పాడు చేసినట్టున్నాను. నేను ఇక బయలుదేరతాను. ఓకే కృష్ణ, బాయ్. ఇక మేము బయలుదేరతామమ్మా. మంచిదండి. పదవే. జాగ్రత్త అయ్యా. సరే. వస్తామమ్మా. గౌతమి తన మనసులో మాట చెప్పడానికి ముందే నా మనసులో మాట గౌతమికి చెప్తే తప్పేముంది? అనసూయ గారు కూడా చెప్పారు కదా. ఎలాగైనా సరే ఈ రోజే గౌతమికి చెప్పేస్తాను. ఈ రోజు చెప్పేస్తాను. తనే ప్రాణం తీసుకుంది, తనే ప్రాణం తీసుకుంది. ప్రేమ కోసం, ప్రేమ కోసం, ప్రేమ కోసం. ప్రేమించిన అబ్బాయి ఐ లవ్ యూ చెప్పలేదని ఆత్మహత్య చేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది, ఆత్మహత్య చేసుకుంది. మనసులో మాట మనసులో దాచుకోవటం వల్లే ప్రాబ్లమ్స్ అన్ని. నువ్వు ప్రేమించే వాళ్ళ కంటే నిన్ను ప్రేమించే వాళ్లే ఎప్పటికీ బెటర్ అని ఎప్పుడు తెలుసుకుంటారో ఏమిటో. నువ్వే చచ్చిపో, నువ్వే చచ్చిపో, నువ్వే చచ్చిపో, నువ్వే చచ్చిపో. నీతో బతకాలనుకుంటున్నాను, నీతో బతకాలనుకుంటున్నాను, నీతో బతకాలనుకుంటున్నాను. ఒకవేళ నేను చనిపోతే మళ్ళీ పుడతానే కృష్ణవేణి, నేను చనిపోతే మళ్ళీ పుడతానే కృష్ణవేణి. కనీసం కనీసం అప్పుడు నాకు తోడుంటుందా? నీకొచ్చిన అనుమానమే నాకు వచ్చిందిరా. ఈ ఇంటిని, ఈ మనుషుల్ని, అందరినీ, అన్నిటినీ వదిలేసి చచ్చిపోతే మళ్ళీ పుడతామా? మళ్ళీ ఈ మనుషులు ఉంటారా? వీళ్ళతో మన బంధం ఉంటుందా? నిజంగా ఈ బంధాలే ఉంటే ఇంద్ర ఎక్కడున్నట్టు? ఎక్కడున్నావు ఇంద్ర? నా మాటలు నిజం చేయడానికి వెళ్ళిపోయావా? చచ్చిపోమ్మన్నానని చావు దగ్గరికి వెళ్ళావా? ఏమైపోయావు? బతుకున్నావా లేదా? కోపంతో చావమన్నాను కానీ నిజంగా నిన్ను చచ్చిపోమ్మనలేదు ఇంద్ర. తెగేటప్పుడే దారం విలువ తెలుస్తుంది అంటారు కదా. చనిపోబోయే నాకు జీవితం విలువ తెలుస్తుంది. అలాంటి నేను నీ జీవితాన్ని ఎందుకు అంతం చేస్తాను? నువ్వెలాంటి వాడివైనా నీ చావు నేను కోరుకోను. నా వల్ల బతికేనంటున్నావు ఏమో గాని నా కోసం బతకద్దు. ఎందుకంటే నాకే బతుకులేదు. చచ్చిపోవద్దింద్ర. చావు దాకా ఏమున్నా లేకపోయినా చచ్చాక ఏమీ ఉండకపోవచ్చు. నువ్వెక్కడున్నా బతుకుండాలి ఇంద్ర. బతుకు ఇంద్ర, బతుకు.
అత్తయ్య అత్తయ్య వెంకటేశ్వర్లు కూతురు మీనాక్షి సీమంతానికి టైం అయింది. పదని బయలుదేరదా? ఇద్దరం ఎందుకు అనసూయ? ఇంట్లో ఎవరుంటారు? ఒకరు వెళ్తే చాలులే. సరే, నేను రుద్ర వెళ్తాం. మీరింట్లోనే ఉంటారా అత్తయ్య? అమ్మో, ఇది వెళితే బొట్టు గాజులు ఎందుకున్నాయని మళ్ళీ నలుగురు 4 మాటలు అనుకుంటారు. విషయం తెలిస్తే ఇది గొడవ చేస్తుంది. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, రుద్రనెత్తుకుని ఏం వెళ్తావు? అక్కడ అమ్మలక్కల గొడవల్లో వీడు ఏడ్చాడనుకో, ఆపడం నీ తరం కాదు. నేనే వెళ్తానులే. సరే అత్తయ్య, మీ ఇష్టం. ఇల్లు జాగ్రత్త. రే రుద్ర, రుద్ర, మీ నాన్నమ్మని భలే బోల్తా కొట్టించాం కదా. ఈ రోజు ఎలాగైనా గౌతమి కృష్ణలని ఇంట్లో ఒంటరిగా వదిలేయాలి. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఎలాగో అత్తయ్య సీమంతానికి వెళ్లారు. ఇక ఇషికను కూడా బయటకు తీసుకెళ్తే వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్. ఇషిక, అమ్మా ఇషిక, ఏంటక్క? కృష్ణకి షర్టు ప్యాంటు తీసుకోవాలి. నువ్వైతే తనకి కరెక్ట్ డిజైన్ సెలెక్ట్ చేస్తావు కదా. షాపింగ్ వెళ్దామా? అక్క, అది నేను రాము. కృష్ణకేం పర్వాలేదు, తనకి పూర్తిగా నయమైందని డాక్టర్ గారు చెప్పారు కదా. అయినా ఎంతో టైం పట్టదు. ఇలా వెళ్ళాలా వచ్చేద్దాం. నాకు తోడుగా ఉంటుంది. గౌతమిని తీసుకెళ్దామంటే అసలు తనకి ఏమీ తెలియదు. నువ్వైతే సిటీలో పుట్టి పెరిగావు కదా, పైగా కృష్ణ ఫ్రెండ్వి. సరే అక్క, రెడీ వస్తాను. అబ్బే అక్కర్లేదు, ఇలాగే బాగున్నావు. ఇలాగా? పద పద పద. ఆల్ ది బెస్ట్ కృష్ణ. ఈ అవకాశాన్ని చక్కగా వాడుకో. ప్రేమించిన అబ్బాయి ఐ లవ్ యూ చెప్పలేదని ఆత్మహత్య చేసుకుంది. మంచి సమయం చూసి నువ్వే నీ మనసులో మాట చెప్పేసి తర్వాత మిగతా కథ అంతా నేను చూసుకుంటాను.
కృష్ణ గారు, ఈ తాయెత్తు చెప్పానుగా గౌతమి, నా ప్రాణం కంటే అది ఎక్కువని. ఈ తాయెత్తు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ ఎక్కడ ఎప్పుడు చూశానో గుర్తు రావట్లేదు. ఆ తాయెత్తు నీదే గౌతమి. నాదా? అవును, చిన్నప్పుడు నువ్వే నాకిచ్చావు. అవును కదా, ఇది నాది. చిన్నప్పుడు నాకేదో పీడ తగిలి నా ప్రాణానికి హాని ఉందంటే మా నాన్న దీన్ని నాకు కట్టించారు. అవును కృష్ణ, ఇప్పుడు గుర్తొచ్చింది. నీ క్షేమం కోసం మీ నాన్న నీకు రక్ష తాయెత్తు కట్టారు. నువ్వే నా క్షేమం కోసం ఈ తాయెత్తు కట్టావు, ఈ తాయెత్తు కట్టావు, ఈ తాయెత్తు కట్టావు. ఏమైంది కృష్ణ? నాకు అమ్మ నాన్న లేరు, నేను అనాథను. రాత్రి నిద్ర రావట్లేదు, చదువుకోబుద్ధి కావట్లేదు, పీడకలలు వస్తున్నాయి. నాకు భయంగా ఉంది. భయపడు కృష్ణ, నీకెవ్వరూ లేకపోయినా దేవుడున్నాడు. ఆయనే అందరికీ రక్షగా ఉంటాడని మా నాన్న చెప్పారు. ఇదిగో ఈ తాయెత్తుని చూడు. ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని దేవుడు కాపాడతాడంట. ఇది నీ దగ్గర ఉంటే నీకే భయమూ ఉండదు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మరి నీకు? నా గండం తప్పిపోయిందిలే, నేనిప్పుడు బాగున్నాను. మళ్ళీ నీకు కష్టం వస్తే అప్పుడు నువ్వు వస్తావుగా, అప్పుడు నువ్వు వస్తావుగా, అప్పుడు నువ్వు వస్తావుగా. ఈ తాయెత్తు నీ దగ్గరే ఉంచుకో, ఇది నిన్ను కాపాడుతుంది. నాకేదన్నా అయితే నువ్వు వచ్చి నన్ను కాపాడు, నువ్వు వచ్చి నన్ను కాపాడు, నువ్వు వచ్చి నన్ను కాపాడు, నువ్వు వచ్చి నన్ను కాపాడు. ఆ రోజు నువ్వు నాకు కట్టిన ఈ తాయెత్తు నిజంగానే నా జీవితాన్ని మార్చింది గౌతమి. ఆ మరుసటి రోజు ఆ అనాథ శరణాలయం వాళ్ళు నన్ను సిటీకి తీసుకుని వెళ్ళిపోయారు. ఏ లోటు లేకుండా అక్కడే పెరిగి పెద్దవాణ్ణయ్యాను. ఓ వయసొచ్చాక చిన్న చిన్న పనులు చేసుకుంటూ సొంతంగా చదువుకుని గోల్డ్ మెడల్ తీసుకుని లాయర్నయ్యాను. ఈ తాయెత్తు నా జీవితంలో వెలుగులు నింపింది, సంతోషాల దారిలో తీసుకువెళ్ళింది. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను గౌతమి. నువ్వంటే నాకు ప్రాణం, 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 ప్రాణం.
అంతులేని ఇష్టం. నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు.